ఉంటాం. ఒకవేళ దుఃఖం అయితే దాన్ని వదిలేస్తుంటా. కనుక ఈరోజు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు దేవుని పిల్లలుగా ఇశ్రాయేలు వాగ్దానం దేశం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు మనం చూస్తే ఆ సూచనలు ఏమంటే, మీరు వెళ్ళబోయే భూమి ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. కనుక అక్కడికి మీరు వెళుతున్నారు కనుక మరి కనుక మీరు ఏమంటున్నాడు అక్కడ, మీ ఏ సంగతులైతే నేను వాటి గురించి చెప్తున్నానో మీరు వెళ్ళబోయే దేశము మీరు వదిలి వెళ్ళిన దేశం లాంటిది కాదు. మీరు ఏ దేశాన్ని అయితే వదిలి ఈ కానాను దేశానికి పాలు తేనెలు దేశానికి వెళ్తున్నారో దాని లాంటిది కాదు అంటాడు. అంటే పాతది ఆ దేశాన్ని మీరు వదిలి వచ్చారు, కొత్త దానిలోకి ప్రవేశిస్తున్నారు, కొత్త దాని వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తున్నారు. కనుక మీరు ప్రవేశిస్తున్నారు కనుక అది పాత దాని వంటి కాదు, మీరు వదిలి వెళ్ళిన దాని వాటికి కాదు. వదిలి వెళ్ళింది ఏంటంటే ఐగుప్తు. ఐగుప్తు అంటే చీకటి, అంధకారము. తర్వాత వాళ్ళు ఎంతో దుఃఖము, వేదన, బాధ అనుభవించి దేవునికి మొర్రపెడితే దేవుడు వారి మొరాలకించి మోషే ద్వారా వారిని ఐగుప్తు నుంచి నడిపించాడు. ఎక్కడికి? కానానికి వెళ్తున్నారు వాళ్ళు. కనుక వారికంటూ ఒక భూమి, ఒక దేశం ఏర్పాటు చేశాడు దేవుడు. దాన్నే కానాన్ అంటాం. కనుక ఈ కానాను మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 10వ వచనం అంటాడు కదా, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో చేతులకు నీరు కట్టి. అంటే ఇక్కడ మనం ఏమంటే, నువ్వు ఏది స్వాధీనపరుచుకున్నావో, కొత్త భూమికి నువ్వు వెళ్తున్నావో ఆ నూతన భూమిని వదిలి వెళ్ళినా దేశం వంటిది కాదు అంటాడు. ఎందుకంటే ఐగుప్తు దేశము అది ఒక నునుపుగా ఉండే దేశం. ఇక్కడ కానాను అనేది, కానాను ఐగుప్తుది ఇశ్రాయేలు దేశం అది ఎక్కడంటే కొండలు లోయలు ఉంటాయి. కొండలు లోయలు కొన్నిసార్లు అవి కష్టానికి, కొన్నిసార్లు అవి కొన్ని ఆశీర్వాదాలకి ఉంటాయి. కనుక మనం ప్రవేశించేటువంటి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో మనం కూడా కొన్ని మేళ్ళు జరుగుతాయి, కొంత దుఃఖము కూడా మనకు ఉంటుంది. కనుకనే ఇక్కడ ఆ మాటలు మనం చూసినప్పుడు ఇది కొత్త రకం భూమి అని చెప్పబడింది. కొత్త భూమి అన్నమాట, కొత్త రకం. అంటే మీరు ఇంతకుముందు చూసిన లాంటిది కాదు, ఇది కొత్త భూమి. ఈ కొత్త భూమి వాగ్దాన దేశము. ఆ వాగ్దాన దేశము పాత దాని వంటిది కాదు. కనుక అది ఏముంటుందంట, పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కనుక అక్కడ మీరు ఏం చేయలేరు, నీ కాళ్ళతో చేలకు నీరు కట్టితివి అంటాడు ఇక్కడ. కనుక అది తర్వాత మనం చూస్తే ఈ మాటల్లో మనం చూసినప్పుడు ఈ నూతన సంవత్సరం 2026 మన సంవత్సరం లాంటిది. కనుక ఈ సంవత్సరం మనం ఎలా ఉంటుందంటే అది మనం ప్రవేశిస్తున్న కొత్త భూమి లాంటిది. అంటే ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన భూమిలోకి మనము ప్రవేశిస్తున్నాం. ముందు నీకంటూ ఒక స్వాస్థ్యం లేదు ఇశ్రాయేలుకి. కనుక వాళ్ళు ఎక్కడున్నారు? 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. కనుక దాసులుగా ఉన్న ప్రజలకు ఏమన్నాడు ఆయన, మీకంటూ ఒక దేశాన్ని ఇస్తా అన్నాడు. ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి వాళ్ళు ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే మనం కూడా ఈ 2026 సంవత్సరంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుని వైపు మనం ఆధారపడి నడవాలి. దేవుని వైపు మనం ఆధారపడాలా, ఆధారపడిన తర్వాత నడవాలా. ఎలా నడుచుకోవాలా? ప్రభా, నా జీవితంలో ఇది ఉందయ్యా, నేను ఈ 2020 సంవత్సరంలో ప్రయాణిస్తున్నప్పుడు నా జీవితంలో ఈ సంవత్సరం మీ తలంపుల ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీ యొక్క ఉద్దేశము ద్వారా నన్ను నడిపించయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలా. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడకపోతే మన జీవితాల్లో ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు బాగున్నట్టు అనిపిస్తుంది కానీ బాగుండదు. దేవుని మీదనే ఆధారపడాలి. అందుకనే మోషే అన్నాడు, మీరు దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు అనే మాట అక్కడ అని చెప్తున్నాడు. ఎందుకంటే 10వ అధ్యాయం 11 మనం చూస్తే ఆ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. కనుక మొట్టమొదట మనం చూసినప్పుడు నూతన భూమి యొక్క సంచారం అంటాడు. ఈ నూతన భూమి యొక్క సంచారం అంటే ద వాండరింగ్ ఆఫ్ ద న్యూ ల్యాండ్ అంటాడు. వాండరింగ్ అంటే తిరగటం. అంటే నూతన భూమిలో మీరు సంచరించడానికి, మీరు తిరగటానికి మీరు ఎలా ఉంటారు అని చెప్పినప్పుడు మనం చేస్తే అక్కడ కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొండల లోయలు అనగానే వీళ్ళకి బాధ. మళ్ళీ అమ్మ కొండలు ఎక్కాలా, మళ్ళీ లోయలు,
ఆ కొండ ప్రాంతం అంటే పంటలు పండవు, తర్వాత చెరువులు ఉండవు, నీరు ఉండవు. ఐగుప్తులో నైలు నది ఉంటుంది బాగా. ఆడ మంచి బాగా చూస్తే ఆ జల వ్యవస్థ జలావరణ అంత లేకుండా బాగా కట్టించారు, వాళ్ళు కాలువలు తవ్వించుకున్నారు, అంత బాగా నీళ్లు ఉంటాయి. కానీ ఇక్కడ నీళ్లు ఉండవు. కనుక ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. పైకి ఎక్కాలా, కిందకు దిగాల, మళ్ళీ పైకి ఎక్కాలా, కింద దిగాల. వాళ్ళ జీవితం అంతే. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనకు కూడా మన జీవితాల్లో అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది మనకి. ఒకసారి సంతోషం వస్తే ఒకసారి కొంచెం బాధ, ఆ రీతిగా అప్ అండ్ డౌన్. ఎందుకంటే మన నూతన సంవత్సరం అనగానే మన జీవితాలు చాలా మనం జ్ఞాపకం చేసుకుంటాం, చాలా ఊహిస్తాం బాగుంటుందా అని. కానీ మన మానవులుగా మనకెప్పుడు సంతోషం అనేది ఎక్కువ టైం ఉండదంతే. ఒక్కోసారి సంతోషం, ఒక్కోసారి బాధ. కనుక ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ నూతన దేశాన్ని, ఆ భూమిని, వాగ్దాన భూమిని వాళ్ళు స్వాధీనపరచుకోపోయేటప్పుడు, తిరిగేటప్పుడు అని చెప్తున్నాడు. అక్కడ పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కనుక ఆ పర్వతాలు లోయలతో కూడిన దేశముగా వర్ణించాడు. ఇప్పుడే జ్ఞాపకం చేస్తున్నాడు. అంటూ ఐగుప్తు మాత్రం సదునుగా ఉంటుంది అంటాడు. ఐగుప్తు సదునుగా ఉంటుంది. మీరు అక్కడ పొలం పండించుకున్నారు, అన్నీ చేస్తున్నారు, మట్టి పని చేశారు, అన్నీ చేశారు మీరు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. అలాంటివి కాదంటే దేవుడు విడిచిపెట్టడు. మళ్ళీ ఎంత కష్టంలోనే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు అంతే. ఇది కాదు, ఇది రాదు అనుకున్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలు చేస్తాడు. ఎందుకంటే మనం సిద్ధపడి ఆయన మీద ఆధారపడాల. ఆధారపడితే ఎంత కష్టాన్నైనా దేవుడు ఎలా మార్చగలడు? సంతోషంగా మార్చగలడు, ఆశీర్వాదకరంగా చేయగలడు. ప్రియమైన వారారా, కనుకనే మనం చూసినప్పుడు ఇక్కడ ఈ 37వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. కీర్తన 37 మనం చూస్తే 23వ వచనం అంటాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒక నడత అంటే అతను ఎలా నడుచుకున్నాడు, ఎలా దేవునిలో ఉన్నాడో అది చూచినప్పుడు ఆయన చేత, ఎవరి చేత స్థిరపరచబడింది? దేవుని చేత స్థిరపరచబడుతుంది. మనం నడిచే నడత, మన మాట, మన తీరు, అవన్నీ ఎవరి చేత? దేవుని చేత తీర్చబడతాయి. కనుక దేవుని చేత స్థిరపరచబడతాయి. కనుక వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే కష్టాల్లో కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఒక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ కష్టాలన్నీ పోయేటట్టు చేస్తాడు ఆయన. కనుక ఎందుకైనా నా బిడ్డలు నా మీద ఎంతవరకు స్థిరమైన మనసుతో ఆధారపడి ఉన్నారు, ఎంత కష్టంలో కూడా నా బిడ్డలు నన్ను మర్చిపోకుండా, నన్ను విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు. కనుక ఈ ఆనందము ఎందుకంటే మనం ఉండేదాన్ని బట్టి దేవునికి ఆనందం ఉంటుంది తెలుసుకోవాలా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం అంటాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గూర్చి ఏం ఉద్దేశించానో ఆ సంగతులు నేను ఎరుగుదును. అంటే దేవునికి అన్నీ తెలుసు ఆయనకి. ఆ దేవునికి మన జీవితాల్లో జరగబోయేది కూడా ఆయన తెలుసు ఆయన. అందుకన్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలం అందు నిరీక్షణ కలుగునట్లుగా. రాబోవు కాలం అంటే ఈ కాలంలో మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. మనకెప్పుడు హాని చేయడు ఆయన, సమాధానకరమైనవే. ఆ సమాధానము, శాంతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఆయన మీద మన విశ్వాసం, నమ్మకంతో ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఎప్పుడు మేలే. కనుకనే రాబోవు సంగతులను గురించి ఆయన ఉద్దేశించే దేవుడు ఆయన. కనుక ఆయన ఉద్దేశంలో, ఆయన యొక్క ప్లాన్లో, ప్రణాళికలో నీవు నేను ఉండాలంటే మనం దేవునికి దగ్గరగా జీవించే వారికి ఉండాలి. మనం దేవుని దగ్గరగా ఉంటే ఆయన మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది, అంత క్లోజ్గా. మనం ఎప్పుడు దేవునితో ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుకుంటా, మనం ఒంటరి ఏకాంతంగా ఉన్నప్పుడు మనం భయపడకుండా నా దేవుడే నాకు తోడుగా ఉండనుకుంటే ఆయన ప్రక్కనే ఉండి నేను బలపరుస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడని మనం తెలుసుకోవాలి పిల్లరా. కాబట్టి ఈ లోయలు మనం చూసినప్పుడు, ఆ కొండలు లోయలు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు. కానీ మన జీవితాల్లో కూడా
కొండ లాంటివి, లోయ లాంటివి కనిపిస్తాయి. ఆ కనిపించినప్పుడు మనం ముందుకు సాగేటప్పుడు ఎవరికి ముందు ఏముందో మనకు తెలియదు. పైకెక్కుతారు కొండలు, మళ్ళీ దిగాల, ఎలా ఉంటుంది అని తెలియదు. అన్ని కొండలే, పెద్ద పెద్ద కొండలు కనుక ఎలా ఉందో తెలియదు. కానీ అది ఏంటంటే మనం అది చూడగానే భయపడాల్సిన, ఆందోళన చెందవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు వారిని ఐగుప్తు నుంచి నడిపిస్తున్నాడు అంటే వాళ్ళకి మార్గంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ సంచరించినటువంటి అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు వారికి మన్నాతో పోషించాడు. నీళ్లు లేకపోతే బండ నుంచి నీళ్లు అనుగ్రహించాడు. వారికి ఏ లోపం చేయలే. మరి అటువంటి గొప్ప దేవుడు మరి వాగ్దాన దేశానికి, క్రొత్త భూమికి నడిపించినప్పుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఆయన మరి తన బిడ్డలను వాడుకుంటాడు. కానీ ముందుగా మోషే ఏం చెప్తుందంటే ఆ పర్వతాలు, ఆ లోయలను చూచి మీరు దిగులు పడవద్దు, మీరు భయపడవద్దు, ఆందోళన వద్దు మీకు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే మాట మనం చూస్తాం పిల్లారా. కనుకనే మనకి ఎన్నో ఈ సంవత్సరాల్లో ఒడిదుడుకులు రావచ్చు. కొన్నిసార్లు మనం ఊహించింది కూడా కొన్నిసార్లు ఉండవచ్చు. ఉన్న దేవుడు అంటాడు అవి హానికరమైన ఉద్దేశములు కావు, మేలుకరమైనవి అంటాడు. కానీ అటువంటి మేలు చేసే దేవుడు కనుక మనము నిశ్శబ్దంగా, శాంతియుతంగా, వినయముగా ప్రభుతో నడవాలి. ప్రభా నీవే నన్ను నడిపించయ్యా, నీ మార్గం ప్రభా, నీవే మార్గం గనుక, నీవే సత్యం, నీవే జీవం గనుక నీ మార్గము నన్ను నడిపించటం కావాల్సినటువంటి, నాకు కావాల్సిన ఏం రావాలా, మనకి వినయం రావాలా, విధేయత రావాలా. తర్వాత మరి ప్రభు మనల్ని నడిపించేటట్టుగా మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరగా మనం ఉండి ప్రార్థన చేసుకోవాలా. ప్రభా నీవే నాకు తోడయ్యా అంటే ప్రార్థన చేస్తాడు. మరి పేతురు నీళ్ళలో మునిగిపోయి, ఎందుకు మునిగాడు? యేసయ్య వైపు చూస్తున్నప్పుడేమో నీళ్ళ మీద నడిచాడు. నడిచిన మొట్టమొదటి మానవుడే పేతురే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన దేవుని కుమారుడు కనుక పేతురు ఆయన వైపు, క్రీస్తు వైపు చూడకుండా, యేసయ్య వైపు చూడకుండా ఎటు చూశాడు? అలల వైపు, గాలి వైపు చూశాడు. ఏమైంది? అవిశ్వాసం వచ్చి నీళ్ళలో మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించయ్యా అన్నాడు. ప్రభువా నన్ను రక్షించంటే యేసయ్య ఎందుకు నువ్వు చూచే వదిలేసి పెట్టలా, మళ్ళీ చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు ఆయన. అన్ని ఒడిదుడుకుల్లో, అన్ని కష్టాల్లో, అన్ని బాధల్లో మనల్ని విడవకుండా మనకెప్పుడు తోడుగా ఉండే దేవుడు ఆయన కనుక ఆయన వైపే మనం చూడాలి. ఆయన ప్రార్థన చేసి చాలు, ఆయన తప్పకుండా మన ప్రార్థనలో ఆలకిస్తారని తెలుసుకోవాలా. కనుకనే రెండవదిగా చూస్తే నూతన దేశానికి నీళ్లు పోయటం అంటాడు, ద వాటరింగ్ ఆఫ్ ద న్యూ ల్యాండ్. ఏంటి నూతన దేశంలో నీళ్లు పోసేది ఏంది? నూతన దేశానికి నీళ్లు పోయటం ఏంటి? నీళ్లు పోయటం మనం చూస్తే ద వాటరింగ్ ఆఫ్ ద న్యూ ల్యాండ్ అని చూసినప్పుడు ఇక్కడ మోషే ఇశ్రాయేలును కోరుతున్నప్పుడు ఐగుప్తు కంటే భిన్నంగా ఉంటుంది. ఐగుప్తులాగా ఇది ఉండదు. ఐగుప్తు కంటే వ్యతిరేకంగా, ఐగుప్తు కంటే మరొక విధంగా ఏముంటుంది? కానాను దేశం ఉంటుంది. పాలు తేనె ప్రవహించే దేశమే. కానీ అక్కడ ఏమున్నదంటే ఎక్కువ కొండలు కనిపిస్తాయి, లోయలు కనిపిస్తాయి. లోయలో దిగాల, కొండలు ఎక్కాలా, మళ్ళీ దిగాల, లోయలోకి రావాలా, మళ్ళీ కొండలు ఎక్కాలా. వాటి జీవితం అంతే కంత. కనుక వాటి గురించి చెప్తున్నాడు. ఏమనంటే అక్కడ భూమిని సారవంతం చేయటానికి ఇశ్రాయేలు ప్రజలు కాలువలు తవ్వనక్కర్లా. భూమి పండాలి అంటే కాలువలు తవ్వి వాళ్ళు నీరు తెప్పించి అవి చేయనక్కర్లా. కనుక నీటిపారుదల వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారు ప్రభువుపై ఆధారపడవలసి ఉంది. బండ నుంచి నీళ్లు రప్పించిన ఆయన, ఆకాశం పరలోకం నుంచి పర్ణ గురించి మన్నాను కురిపించిన ఆయన మరి వారికి ఆహారం ఇవ్వలేడా? మళ్ళీ ఆ వాగ్దాన దేశంలో, ఆ నూతన భూమిలో వాళ్ళు నీళ్లు పోసి నీళ్ళ వల్ల వాళ్ళు పంటను పండించడానికంతా లేదు, పరిస్థితి అక్కడ లేదు. లేకపోయినా వారికి సమస్తం అనుగ్రహించేవాడు. మన జీవితం అనుకుంటాం నాకు వనరులు లేవు, నాకు ఏమీ లేవు అనుకుంటాం. ఏమీ లేని స్థితిలోనే దేవుడు ఎక్కువగా ఆశిస్తాడు. మరి సారేపతిని విధవరాలు, ఆమెకుంది అంతా, ఒక కొడుకు, ఆమె ఉంది. ఒక రొట్టె తీసుకొని ఆ రొట్టెని చేసుకొని ఇంక ఇంతే కదా, ఇదే కదా అని కుమారుడు ఆమె చనిపోయే స్థితికి వచ్చారు. దేవుడు ఏలియాని పంపటం, ఏలియా వచ్చి
అమ్మ నాకు ఆ రొట్టె మొట్టమొదటి నాకు ఇవ్వని అనటం ఆ స్త్రీ వెంటనే ఇచ్చింది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఈ ఉంది, విధవరాలు ఉంది. విధవరాలు కుమారుడు జీవించాల. వారు జీవించాలి అంటే ఏలియాని అక్కడికి పంపాల. ప్రవక్తని పంపి ఆయన అడిగినప్పుడు ముందు అయ్యా నా బిడ్డకి నాకంది, తర్వాత ఏలియాకి ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె కూడా తక్కువ కాల. వస్తూనే ఉన్నాయి. ఏమున్నాయి? ఏమీ లేదు. నా దగ్గర కొంచెం పిండే ఉందయ్యా, కొంచెం నూనె ఉందయ్యా, ఈ రొట్టె చేసుకొని నా కుమారుడు నేను తిని ఒకవేళ లేకపోతే చచ్చిపోతామయ్యా అంటే దేవుడు పంపించినటువంటి ప్రవక్త ద్వారా ఆ కుటుంబంలో ఎటువంటిగా ఏమి లోపం లేదు. ఇకంతే ఎటువంటి ఇంకా వాళ్ళ ఇంట్లో ఆహారం లేదు, మేము చనిపోతామనే మాట లేదంతే. అట్లాంటి దేవుడు ఆయన. కనుకనే ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళి నీళ్లు పోయడం, విత్తనాలు విత్తటం అవన్నీ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ భూమి అలాంటిది ముందుగా చెప్తున్నాడు ఆయన, అలాంటిది అని చెప్తూ మీరు దేవునిపై ఆధారపడితే ఆయన పరలోక వర్షం కురిపిస్తాడు. ఆయన పరలోకం నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. మన్నానే కురిపించాడు ఆయన మరి ఆహారం కొరకు. వర్షాన్ని కురిపిస్తాడు. నీరు కొండల నుండి పారి లోయలోకి వస్తుంది. ఇంకా మీరు ఎక్కడ తవ్వటాలు చెరువులు ఏమక్కర్లా, పరలోకం నుంచే ఏమొస్తాయి? వర్షం వస్తుంది. ఆ దారలో ప్రవాహము కొండల మీద నుంచి జారుకుంటా లోయలో పడతాయి. ఆ రీతిగా చేసే దేవుడని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ 11 వచనం చూస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ వాగ్దాన దేశానికి మనం నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పోతున్నప్పుడు ఏం చేయాలంటే చదువు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞని మీరు జాగ్రత్తగా విన్న ఎడలా. తర్వాత ఏమన్నాడమ్మా? మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. ఏం కురిపిస్తున్నాడు ఆయన? వర్షాన్ని కురిపిస్తాడు. ఏం వర్షం అది? వర్షం రెండు రకాలుగా చెప్తున్నాడు అక్కడ. కనుకనే ఆజ్ఞ ఎప్పుడైతే మీరు వింటారో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుణ్ణి సేవిస్తే ఆయన సమస్తం చూసుకుంటాడు. ఆ సమస్తం చూసుకోవట్లో మనం చూసినప్పుడు మీ దేశానికి వర్షం ఇస్తాడు. ఎలా వర్షం అంటే ఒక్కొక్క సీజన్ బట్టి, కాలాన్ని బట్టి, తొలకరి వర్షము, కడవరి వర్షం. కనుక అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు ప్రేమలారా. మనకు కూడా ఈరోజు అలాగే ఉంది. మన దేవుడు మన జీవితాల్లో ఏమీ లేదు, ఇంకా నా జీవితం ఇంతే, ఇదేనా నాకని అంతం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు అంటాడు, నా ప్రియమైన కుమారుడా కుమార్తె నేను ఈ తోడుగా ఉన్నా. నువ్వు ఏ కొరతతో ఉన్నావో ఆ కొరతలో నిన్ను వృద్ధి చేస్తా, నీకు రావాల్సినవన్నీ కురిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తొలకరి వర్షము కడవరి వర్షము లాగా దాని కాలమున ఉంటేప్పుడు నీ ధాన్యమును ద్రాక్షరసమును నువ్వు నూనెను కూర్చుకుందు. ఎంత గొప్ప దేవుడు! చెప్తుందేమో కొండలు, తర్వాత లోయలు. ఐగుప్తు లాంటిది నునుపుగా ఉండేది కాదు, ఏదో దున్నుకొని మీరేదో పంటలు పండుకోవటానికి. ఇక్కడ అట్లాంటివి కాదు. కొండలనే పిండి చేసి భూమి చదును చేసుకొని వాళ్ళు అంత చేసుకొని అక్కర్లా. మీరు మీ దేవుడే పరలోకా నుంచి వర్షము, అది దాని కాలమున తొలకరి వర్షము కడవరి వర్షం వస్తుంది. మీరు పంట పండించండి, ద్రాక్షరసము అన్నీ నూనె అన్నీ వచ్చేస్తాయి మీకు అంతే అన్నాడు. అటువంటి గొప్ప వాగ్దానము ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు కూడా అనుగ్రహించను గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం చూసినప్పుడు మన ఏంటంటే మూడవదిగా నూతన దేశాన్ని గమనించాల. మొట్టమొదట నూతన దేశాన్ని సంచరించారు. మొట్టమొదట మనం చూసినప్పుడు ఆ తర్వాత నూతన దేశానికి వాళ్ళు నీళ్లు పోయినక్కర్లేదు. మూడవదిగా నూతన దేశమును గమనించుట. ఏం గమనించాలా? వాచింగ్ చేయటం. మనం పాత సంవత్సరం 2025 సంవత్సరానికి 26 ప్రవేశించడానికి మనం వాచ్ నైట్ సర్వీస్ అని పెట్టుకున్నాం. అంటే 2025 నుంచి 26కు మనము ప్రవేశించడానికి, 20 కొత్త సంవత్సరానికి.
అలాగే నూతన దేశాన్ని గమనించాలంటే ఈ క్రొత్త దేశము కానాను దేవుడు శ్రద్ధ వహించేది అని అంటాడు. దేవుని శ్రద్ధ ఉంది. ఎందుకుంది? తన బిడ్డలకి ఒక దేశం అంటూ లేకుండా వారు ఎక్కడో ఐగుప్తులో వాళ్ళు దాస్యత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి వారి మూలకు విని ఏం చేశాడు? కానాను దేశాన్ని వాగ్దానంగా ఇస్తాను, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి అని వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దాన భూమి అని మనం చూస్తా ఉన్నాం. ఆయన వారి భూమి మరి వారిపై కూడా శ్రద్ధ వహించి ఉన్నాడు. తన బిడ్డల మీద ఎప్పుడు దేవునికి శ్రద్ధే. ఆ శ్రద్ధతో పాటు ఆ భూమి మీద కూడా శ్రద్ధ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆ దేవుని ఉద్దేశంలో తన బిడ్డలు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏ కొరత లేకుండా వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. కనుక ఇశ్రాయేలు కూడా అదే మాట చెప్తూ అడంటాడు, ఆయన కళ్ళు వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలం వైపు మరి ఉండి వారిని నడిపిస్తున్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు నడిపిస్తాడంటే ఆయన, మనం చూసాం ఇక్కడ ఆది మన ద్వితీయోపదేశకాండం 11:12 చూస్తే, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టి దేశం. అది శ్రద్ధ. అంటే నీ మీద దేవునికి లక్ష్యం ఉంది, శ్రద్ధ ఉంది. కనుక శ్రద్ధ ఉన్న ప్రాణము పుష్టిగా ఉంటుంది అంతే అన్నాడు కదా. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండదు అంటాడు. అంటే ఏమి శ్రద్ధ? నువ్వు దేవుని మీద, దేవుని వాక్యం చదవాలని, దేవుని ప్రార్థన చేసుకోవాలని, దేవునిలోనే మన జీవితాలను గడపాలని, దేవుని మీదే ఆధారపడాలని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు, ఆయన లక్ష్య పెడతాడు, నీ మీద శ్రద్ధ చూపిస్తాడు అంటూ నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. దేని మీద? ఆ భూమి మీద. ఆ భూమి మీద, ఆ ప్రజల మీద ఉంటుంది. కనుకనే మనకు కూడా ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మనం కాపాడుతూ ఉంటాయి. కనుక మనం చూస్తే ప్రియమైన వారారా, ప్రతి కొండ ప్రతి లోయను ఆయన నడిపించేటప్పుడు తన బిడ్డల ఎడల ఆయన కన్నులు ఉంటాయి. ఆ కన్నులు చూస్తూ ఉంటాడు ఆయన. మనం అనుకుంటాము దేవుడు మనం చూస్తున్నాడా అని. ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని చూచేవాడు ఆయన. ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఒకసారి మనం చూద్దాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచి వారిని చూచుండును. ఆయన కన్నులు ఎంత గొప్ప చూడండి. ఆ కన్నులు అందరినీ చూచాయంటే సృష్టించిన సృష్టికర్తకు అన్నీ తెలుసు. కనుక ఆయన కన్నులు ఎలాంటివంటే మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని చూస్తాయి. ఎవరు నా బిడ్డలు అనుకొని ఇంకా ఎక్కువగా ఆయన వారి మీద శ్రద్ధ చూపించే దేవుడు, లక్ష్య పెట్టి వాళ్ళని ప్రేమించి శ్రద్ధ చూపే దేవుడు. కనుక ఎటువంటి కొరత లేకుండా కాపాడే దేవుడని మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కనుకనే మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, 3వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు! నీతిమంతులు ఎప్పుడైతే ఉంటారో, నీతి అంటే దేవునిలో భయభక్తులతో మనం జీవించటం. ఆ నీతిమంతులు ఉంటే ఆయన కన్నులు ఎప్పుడు మన మీదనే ఉంటాయి. కన్నులు మన మీద ఉంటాయి, ఆయన చెవులు వచ్చి మన ప్రార్థన వైపు ఉంటాయి. నా ప్రియమైన కుమార్తె ఏం ప్రార్థన చేస్తుంది, నన్ను ఏమడుగుతుంది, ఆ బిడ్డకున్న సమస్య ఏంటి, ఉన్న కష్టం ఏంటి, ఏమిటి ఆ వ్యాధి, అన్నీ దేవుని తెలుసు ఆయనకి. కనుక నేను ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఆయన చెవులు కూడా నీ ప్రార్థన వైపే ఉంటుందంతే. అటువంటి ప్రార్థనలు మన దేవునికి చేయాలా. కనుక ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి అంటాడు. సరే, కీర్తనకారుడు మనం చూస్తే, కీర్తనలు మనం చూసినప్పుడు 33వ కీర్తన 18వ వచనంలో, 33వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా కన్నులు ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నవి. యెహోవా కన్నులు ఎవరికంటే ఆయనకి ఎవరైతే భయపడతారో వారికి దగ్గరగా ఉంటాయి అంతే. కనుక ఎంత గొప్ప దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక అటువంటి దేవునికి మనం ఎప్పుడు ఏం చేయాలా? ఆయన కన్నులు మనం చూస్తున్నాయని మనం ఇంకా దేవునిలో బాగా భక్తితో, మన భయంతో ఉంటే
మనకు సమీపంగా ఉంటాడు ఆయన, సమీపస్తుడు ఆయన. కనుక ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అంటాడు కదా, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు అంటాం. మనం అనుకుంటాము, ఏందిరే మామూలు మాట చెప్తారు, అప్పుడు దేవుడు ఇట్ట అన్నాడు, ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది అనుకుంటా. మనం ఏమంటామంటే, సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రక్క నుండి నీకు అవిశ్వాసం కలుగు చేస్తూ ఉంటాడు. ఆ అవిశ్వాసం పోవాలంటే సాతానా వెళ్ళిపో అని దేవుని ప్రార్థన చేసుకోవటమే. కానీ కష్టం వస్తే యోబు లాంటి కష్టాలు ఎవరికి రావు. యోబు లాంటి భక్తి పరుడు ఎవరు లేరు. యోబు లాంటి నీతిమంతుడు ఎవరు లేవు. యోబు లాంటి నిందారైతులు ఎవరు లేరు. యోబు లాంటి ఆస్తిపరుడు ఎవరు లేరు. కానీ యోబుకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది ఆయనకి. ఎంత కష్టం! బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, మిగిలింది భార్య భర్త ఇద్దరే ఉన్నారు. ఆమె పోతే ఎందుకు? దేవుని దగ్గర అపవాది ఒక మాట, నీ భక్తుడు నిన్ను దీవిస్తున్నాడు, నువ్వు బాగు చేసావంటే ఎందుకు వల్ల? అతనికి ఏమీ లేదు, నువ్వు చుట్టూ కంచి వేసావు ఆయన చుట్టూ. ఆ కంచి ఆశీర్వాదం, ఆశీర్వదించావు నువ్వు. ఆ కంచి తీస్తే నేను వెళ్తా అన్నాడు. కంచి తీస్తా కానీ నువ్వు అతను ఏమి ప్రాణం తీసుకోవద్దంటే, అప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత ఆయన ఉన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు, ఆయన నామునకే స్తుతి కలుగును గాక అని. ఏ విషయం అందును దేవుడు అన్యాయం చేసినని చెప్పాలన్నలా. ఎందుకు అనలేదు? నా దేవునికి నా సంగతి ఏంటో ఆయన తెలుసు, నేను ఎలాంటి వాడినో తెలుసు. ఒకవేళ సాతానుడు పెట్టే చిక్కుల్లో వాడి వల్ల ఇది ఉందా అని తన విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా. మనమైతే వెంటనే తిడతాం, అంతే, నిందిస్తాం. ఎందుకు? దేవుడు అన్యాయం చేశాడు నాకు అంటాం. యోబు అనలా, దేవుడు అన్యాయం చేశానని చెప్పాల. చూడండి, యోబు గ్రంథం మనం చూస్తే, యోబు గ్రంథంలో మనకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము చదవమ్మా. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పాల. పాపం చేయలేదంటే దేవుడు నిందిస్తేనే. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నాకున్న 7 కుమారులు పోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, మరి ఆస్తి పోయింది, సేవకులు అందరూ చనిపోయారు అని ఒక మాట ఆయన అనగలిగితే పాపం చేసినవాడు అవుతాడు. ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పాల. మనం చెప్పగలమా? దేవుడు మన కొన్నిసార్లు ఒక్కొక్కరిని పీల్చుకుంటాడు అంతే. మరి ఆ వదిన బాగా విశ్వాసంగా, దేవుని వదిన బాగా విశ్వాసంగా ప్రార్థనలు ఎక్కువ ఉండేది, ఆలయానికి వెళ్ళటం కానీ అన్నిట్లో. మరి వాచ్యాట్ సర్వీస్కి వెళ్ళి వచ్చింది, పండుకుంది, పొద్దున్న లెగిస్తే ఇంకా అదే నిద్ర కట్టే. ఎందుకంటే మంచి మరణం. ఆమె ఏమనుకుంది? ఈ లోకంలో ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు దేవునిలోనే ఉండాలా, అని సమీపంగా జీవించాలా అనుకున్నది. ఎందుకంటే అటువంటి సాక్ష్యం. కనుక మనం ఏం చేస్తామంటే, ఎందుకు జరిగింది అన్యాయం, ఇట్లా ఎందుకు అయింది అంటాం మనం. మరి దేవుడు ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆయనకి ఇష్టమైన వారిని కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ఆయన పిలుచుకుంటాడు ఒక్కోసారి. కనుకనే ప్రియమైన వారరా, ఈ నూతన సంవత్సరంలో అదే ఏమొస్తే మనకి పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, ఈ రకంగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది దేవుని మీదనే ఆధారపడటం, ఆయన వైపే మనం చూడటం, అవి మనం చేయాలని ఇక్కడ కోరుతున్నాం. తర్వాత మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడను ఎడబాయను, ఏమాత్రం వదలను, విడువను. అంటే అనుకుంటాం మనము, నా దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడా, లేదా నన్ను మర్చిపోయాడా అనుకుంటాం. కానీ ఆయన కన్నులతో చూసేవాడు, చెయ్యి పట్టుకొని వేలు పెట్టుకొని నడిపించేవాడు. కనుక అంటాడు ఇక్కడ, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను, దేవుడే చెప్పాడు. కనుక ఇన్ని మనకున్న అవిశ్వాసం వద్దు మనలో. ఒక చిన్న కష్టం వస్తే దేవుని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఆయన కన్నులు ఎలా ఉంటాయి? నీతిమంతుల మీద ఉంటాయి.
ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఆలకిస్తూ ఉంటాయి. కనుక మనం చేయాల్సింది దేవుళ్ళ విశ్వాసం ఉంచి నూతన సంవత్సరంలో దేవుని ప్రార్థన చేస్తే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక నాలుగోదిగా చివరిగా చూస్తే నూతన భూమిని జయించటం. నూతన భూమిని సంచరించారు, నూతన భూమిలో నీళ్లు చదువుకోవటం, తర్వాత నూతన భూమిని దేశాన్ని గమనించటం, నాలుగోదిగా నూతన భూమిని జయించటం. ఈ నూతన భూమి అంటే ఇదంతా మనం జీవించేటువంటి లోకం అన్నమాట. ఈ లోకంలో మనం జయించాలి అంటే ఏం కావాలా? దేవుని యొక్క శక్తి మనకు కావాలా. పాపం ఉంటుంది కనుక ఎన్నో ఉంటాయి. వీటన్నింటి మనం అధిగమించాలా, జయించాలి అంటే విశ్వాసమే మనకి. ఆ విశ్వాసంలో ప్రార్థన చేసుకోవాలా, దాన్ని జయించాలా. రోజుకి ఇశ్రాయేల్లో 34 సార్లు, ఒక రోజులో 34 సార్లు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో సంచరించేది ఎక్కువగా. ఈ అరణ్యంలో సంచరించేటప్పుడు వారికి ఎన్నో తెలుసు, ఎందరో మరణించారు. మిగిలింది ఎవరంటే ఒక తరం చిన్నపిల్లలు మాత్రం, ఆ తరం మాత్రం పెద్దవాళ్ళంతా చనిపోయారు. ఎందువల్ల? దేవుణ్ణి వాళ్ళు కష్టపెట్టారు, దేవునికి ఆయాసం కలిగించారు. చణుక్కోవటం, గొనుక్కోవటం, ఒక చిన్న సమస్య వస్తే వెంటనే ప్రక్కకి వెళ్ళిపోవటం, మళ్ళీ పాపంలో చూడటం, మళ్ళీ వెనక వైపు చూడటం. ఏమన్నారు అక్కడ? మోషే, మమ్మల్ని ఎందుకు తెచ్చేవా ఎక్కడికి? ఈ ఎర్ర సముద్రం ముందుంది, వెనకేమో ఫరో సైన్యం ఉందయ్యా. అక్కడ అరణ్యములో, అక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేకనా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపటానికి చూస్తున్నావా అని ఆ మాట అన్నారు. మోషే అంటే దేవుడిని అన్నట్టే. వాళ్ళు సనుగుడు దేవుడు విన్నాడు, కానీ వాళ్ళు వదిలిపెట్టాడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద వారిని నడిపించిన దేవుడు ఫరో సైన్యం వాడిని వెంబడించకుండా రాత్రి ఎట్లా ఉన్నాడు? అగ్నిస్తంభంలాగా, పగలేమో మేఘస్తంభంలాగా ఉండి వాడిని కాపాడుతున్న దేవుడు. వాడికి ఏం కాల. కనుక ఆ స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు కాపాడాడు. కనుక ఆ నూతన దేశాన్ని అధిగమించుకోవటానికి మనకు కూడా ఈ సంవత్సరం 2020 సంవత్సరం కూడా దాన్ని జయించటానికి సాతాన్ని దేవుడు మన శక్తిని ఇస్తాడు. కనుకనే కొండల్లాంటి, లోయల్లాంటి ఆ మిశ్రమైనటువంటి ఆ యొక్క మరి కొన్నిసార్లు మనకి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో కూడా మనం చూడాల్సింది దేవుని వైపు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే ఆ వాగ్దానంలో మనకు విజయమే, ఓటమి కాదు. కనుక చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనంలో ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతాం. మనం అత్యధిక విజయం పొందాలి అంటే మనల్ని ప్రేమించిన ఆయన, మనల్ని ప్రేమించే దేవుడు ఎప్పుడు? మనం ఆయన్ని ప్రేమించినప్పుడు, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు అంటాడు మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మన జీవితాలు అత్యధిక విజయం. అలాగే మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, 57వ వచనంలో 57లో అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి చూద్దాం. అయినను అనే మాట వస్తే ముందు ఏదో కీడు ఉంటుంది. అటువంటి వాటిల్లో కూడా ఆయన ఏం చేస్తున్న మనల్ని అత్యధిక విజయం కలుగజేస్తుండ కనుక అంటాడు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు ఆయన! వాగ్దానాలు ఇచ్చి మనల్ని బలపరిచి మన జీవితాల్లో జయమునిచ్చే దేవుడు కనుక అటువంటి దేవునికి మనం ఏం చేయాలా? స్తుతి స్తోత్రాలు చెల్లించాలా. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. విజయోత్సవంతో ఊరేగిస్తాడంట మనల్ని. అంటే అంత గొప్ప మేళ్ళు మన జీవితాల్లో.
ఇతరులు ఆశ్చర్యపోయి, అమ్మ ఎంత గొప్ప దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు, ఈ కుటుంబం వీళ్ళు ఎలా ఉన్నారంటే విజయోత్తమతో వాళ్ళని ఊరేగించటమే. ఎవరి వల్ల అంటే యేసయ్య నామములో. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు ప్రేమల. కనుకనే మన జీవితాల్లో ఈ సంవత్సరము ఓపికతో విశ్వాసముతో మనం నడుచుకోవాలా. ఈ సంవత్సరం అంతా ఓపిక ఉండాలా, విశ్వాసం ఉండాలా. కష్టం వస్తే, బాధ వస్తే తొలగిపోకూడదు. ఓపిక ఉండాలా, పేషెన్స్ ఉండాలా. ఎంతది అయినా ప్రభా నువ్వు ఇచ్చేంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటానయ్యా. ఎంతగానో నువ్వు దీవిస్తావో అంతవరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. నీకు సమీపంగా జీవిస్తాను ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలా. కనుక ఈ భూమి నూతన సంవత్సర భూమి, మన భూమి విశ్వాసం ద్వారా దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలా. వారికి ఏ భూమినైతే కొత్త భూమిని ఇచ్చాడో ఇశ్రాయేల్ ప్రజలకు, కానాను ఇశ్రాయేల్ దేశాన్ని, మనకు కూడా దేవుడు ఈ భూమి క్రొత్త భూమిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఓపిక ఉండాలా, విశ్వాసం ఉండాలా, దేవునిపై ఆధారపడటం. ఇవి ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు మన నూతన సంవత్సరంలో కాచి కాపాడి నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆయన కన్నులు మన వైపు ఉన్నాయి, ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మీరందరూ ఈరోజు మన నూతన సంవత్సరంలో ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసము, ఓర్పు, సహనము, ఇంకా ఆయన మీద ఆధారపడటం, ఇవన్నీ మనకుంటే మన కుటుంబాల్లో ఎప్పుడు సంతోషం, ఆనందమే. కష్టం వస్తుంది, పోతుంది అంతే. బాగా ఆకాశం మేఘాలు బాగా గమ్మి బాగా పడుద్దంటే మేఘాలు కూడా మాయమైపోతాయి. అంత ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తనలో మంచి ప్రభువా, నాయన ఈ నూతన సంవత్సరంలో మీ కన్నులు మా మీద ఉన్నాయి నాయన. ఏ వాగ్దాన దేశాన్ని, క్రొత్త భూమిని నాయన ఇశ్రాయేల్ ప్రజలకు మీరు చూపించారో ఆ వాగ్దాన భూమిని, ఆ దేశాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన నూతన వాగ్దానాలు, ఏ రీతిగా ఇశ్రాయేలుకు వాగ్దాన దేశాన్ని, క్రొత్త దేశాన్ని, నూతన భూమిని ఇచ్చాడో మనకు కూడా దేవుడు అటువంటి కొత్త జీవితాలు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మరి మన జీవితాల్లో మనం చూస్తే మరి ఎస్తేరమ్మ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె గురించి ప్రార్థన చేసుకుందాం. అలాగే గన్నపూడి దీవెనమ్మ గారు, మరి వెంకటస్వామన్న గారి భార్య, మరి ఆ వదిన కూడా నాటి దినమున్న దేవుడు ఆమెను తన సన్నిధి పిలుచుకున్నాడు. తొక్కులో ఉన్న కుటుంబం ఆదరణ కొరకు. మరి ముఖ్యంగా ఈరోజు మరలా మనకేంటంటే నూతన సంవత్సరంలో మన ఇమ్మాలి అన్నది బర్త్డే. మరి ఈరోజు అన్నున్నాడు, ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి ప్రభా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ భూమి మీద నాయన మేము తండ్రి నాయన, మేము సంచరించే వారిముగా, నీళ్లు పరిచేసే వారిముగా నాయన, గమనించే వారిగా అని ఉన్నప్పుడు తండ్రి, మా జీవితాల్లో నాయన మీకు మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం నాయన. అవును తండ్రి, మీకే నాయన మీ విజయం మాకు అనుగ్రహించారు ప్రభా. మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి ఈ లోకంలో సాతాన్ని జయించడానికి ప్రభా విజయోత్సాహముతో మమ్మల్ని ఊరేగించే దేవుడు అని మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఆందోళన ఉన్నా, భయం ఉన్నా నీ మీదనే ఆధారపడి ఓర్పుతో, విశ్వాసముతో నాయన నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మా అందరికీ మీరే తోడుగా ఉండండి అయ్యా. మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆయన దీవెన ఉన్నటువంటి కుమారుని, కుమార్తెలను, వారి మనవ సంతానాన్ని ప్రభా మీరే నేను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. జరగవలసిన భూస్థాపన కార్యక్రమం అంతా ప్రభా మీకు మహిమకరంగా జరిగించండి నాయన. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డకు ప్రభా అస్వస్థగా ఉండి హాస్పిటల్లో ఉంటుండగా నాయన మీరే దర్శించండి నాయన. మీ గాయపడిన హస్తం మీ దాసుల మీద ఉంచి నాయన మీరే స్వస్థపరచండి. డాక్టర్లకు కావాల్సిన జ్ఞానము, తెలివి అనుగ్రహించి పరలోక వైద్యునిగా ప్రభా నాయన మీరే స్వస్థపరిచి వాటిని క్షేమంగా నాయన గృహము నడిపించని అనుకుంటున్నా. మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు నాయన మా సహోదరియమైనటువంటి సహోదరుడు ఇమ్మాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ దాసునికి మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో కడుగు పెట్టారు ప్రభా నాయన.
ఇది రాష్ట్రుని ప్రభా దీవించండి, ఆశ్రయించండి. నాయన తను లెక్చరర్గా ప్రభా నాయన అన్న పనిచేసి రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నాయన మీ సేవలో కూడా వాడిపడి రాజబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన జ్యూట్ బాప్టిస్ట్ సంఘములో సంఘ పెద్దగా సెక్రటరీగా ప్రభా ఎన్నో వాటిల్లో ప్రభా నాయన ఒక పెద్దగా ఉండి నడిపించాడు ప్రభా. అటువంటి మీ దాసుని ఇంతగా ఆశీర్వదించారు. వదిన బట్టి నాయన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీరు దీవించండి అన్నకు నాయన మీ పరలోక ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభా. మీ దాసునికి నూతన సంవత్సరంలో మెండైన దీవెనలు కుమ్మరించి మీ దయా కిరీటము ధరింపచేసి మీరే తోడుగా ఉండి మీ దాసుని మీ చేయి పట్టుకొని నడిపించి ఇంకా ప్రభా నాయన మీ సేవార్థమై అనేక ఆత్మను సంపాదించుటకు నాయన మీరే వాడుకొనమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందేలాగో అలాగే భూమి యందు నడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ చేరువచ్చిన బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ప్రభు విడిచి వెళ్ళిన కుటుంబాలకి ఆదరించండి. హాస్పిటల్లో ఉన్న దాసురాలని స్వస్థపరచండి ప్రభు. మరి ముఖ్యంగా మీ ప్రియ కుమారుడు తండ్రి ఇమ్మాలిన యొక్క నూతన సంవత్సరాల బిడ్డను ప్రవేశపెట్టాను ఆయన. మీ దాసునికి మీరే తోడుగా ఉండి నడిపించమని ఆయన చేరువచ్చిన బిడ్డలందరికీ నాయన ఇప్పుడు అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.